ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రోజు జరిగే వాట్సాప్ గ్రూప్ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, వారి వారి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి వారు ఎక్కడ గ్రూప్లో కలుసుకొని చక్కగా పాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థనలు చేసుకుంటూ, వాక్యాలు ధ్యానం చేసుకుంటూ ఉన్న సమయంలో స్వస్థత పొందేటట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు కనికరించి అద్భుతం చేశాడు. అందులో ఒక అద్భుతం ఏంటో, ఒక సహోదరి ఎంతో దూరంగా మేము ఉన్న స్థలం నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆమె వాట్సాప్ గ్రూప్లో కలుసుకొని ఆ రోజు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండేది. ఆ సహోదరి గత కొంతకాలం నుండి విపరీతమైనటువంటి థైరాయిడ్తోనూ, మరియు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతోనూ, బాడీ పెయిన్స్తోనూ చాలా కాలం నుండి బాధపడుతూ ఉండేది. హాస్పిటల్కి వెళ్ళి కూడా చెకప్ చేసుకున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ ప్రయోజనం లేకుండా బాధపడేది. ఈ గ్రూపులో కలుసుకొని చక్కగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, పాడుతూ, స్తుతిస్తుండగా ఆ ప్రార్థనలో మనస్ఫూర్తిగా ఏకీభవించిన కారణంగా దేవుడు ఆమెను దర్శించి సంపూర్ణంగా థైరాయిడ్ నుండి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, వాళ్ళంతా ఉన్న నొప్పుల నుండి, బలహీనతల నుండి సంపూర్ణంగా ప్రభు స్వస్థపరిచినాడు. దేవుని వాక్యం అంటుంది, ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలు భరించను అన్న మాట ప్రకారంగా ప్రభువు ఆయన పొందిన గాయాల్లో వారిని స్వస్థపరచడం జరిగింది. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీరు ఎక్కడ ఉన్నా దయచేసి మీరు కాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, బాడీ పెయిన్స్తో, ఒళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, దేవుని వైపు చూడండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో అద్భుతం అనేది జరిగిస్తాడు. మీరు మేలు పొందుకోవాలి, నేను ఈ నొప్పుల నుండి స్వస్థత పొందుకోవాలా, విడుదల పొందుకోవాలనే ఆశ, కోరిక, నమ్మకం నీకు ఉన్నట్లు, ఆశ, కోరిక ఉన్నట్లయితే కామెంట్లో మీ నెంబరు మరి మీ పేరు, మీ సమస్యను పెట్టినట్లయితే మీ కొరకు మీకు ఫోన్ చేసి మీ సమస్యల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ చక్కటి అవకాశాన్ని ఆ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రభు పేరట కోరుకుంటున్నా. దేవుడు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మీ జీవితాల్లో కార్యము, అద్భుతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అనేక చోట్ల తిరిగి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ప్రయోజనం లేక దుఃఖంతో ఉన్నారా? చివరిసారిగా ఈ ఒక అవకాశం చూడండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతం జరిగిస్తాడు, స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.